వేసవిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించింది. తాగునీటి ఎద్దడి, అదేవిధంగా విద్యుత్ సమస్యలు లేకుండా కూడా అధికారులకు అంత సమన్వయం చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం మీద చూసినట్లయితే వాళ్ళంతా కూడా కాంగ్రెస్తో వచ్చినటువంటి కరువు, పంటలు ఎండిపోతున్నాయి, పూర్తిగా విఫలమయ్యారని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? కరువు వాళ్ళకు వచ్చింది కాదు, ప్రజలకు కాదు. కరువు వాళ్ళకు వచ్చింది, కన్న తిప్పలు పడుతుర్రు. వినవా, 10 ఏళ్ళు దాచుకురు అంతా ఎడబెట్టిర్రు. ఇవాళ వచ్చి నన్ను చూడరు అని మొత్తుకుంటుర్రు. ఒకరి మీద ఒకరు. జయశ్రీ రెడ్డి కడువ కొంగు అడ్డం పెట్టుకొని ఎడుతుండు. కొంగు ఎందుకో చెప్పవు. పంటలు ఎండిపోతే ఏడవరా? పంటలు ఎండిపోతుంటే ఏడవరా? ఇట్లా అంతా పంటలు ఎండిపోతున్నాయి చెప్పవు. యాడెండిపోతున్నాయి? నియోజకవర్గం నూతన కల్లా చెప్పేది నాకు వరం తెలియదు, గడ్డి తెలియదు, గరక తెలియదు. ఎందుకు ఆయన వ్యవసాయం చేసే ఆడ తెచ్చి ఆడ దున్నుడు చెప్పవు. నాతో రమ్మని నేను చెప్తా. ఇదంతా ఎందుకంటే పాపం ఇసుక పోతలేదు, మట్టి పోతలేదు, ఎవరు మాంద్రసావాలు అంటే తీయనిస్తలేడు. ఇదంతా కథ ఉంది ఆడ. అందుకని అటు ఇటు తిరుగుతున్నారు. మళ్ళీ ఏమన్నా అయితే గెలికితే ఏమన్నా అయితే అనుకుంటారు, కానీ వాళ్ళకి గెలకనియరు మెలకనియరు ఏది కాదు అది. అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద చూసినట్టయితే పూర్తిగా ఈ 14 నెలల్లోనే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, పంటలు ఎండిపోతున్నా కానీ పట్టించుకోవట్లేదని కూడా మాజీ మంత్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇక ఇప్పుడు వాళ్ళు ఇక ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిదీ విమర్శించాలనే తత్వం నేర్చుండ్రు. మాటలు నేర్చిన వాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రజలను 10 ఏళ్ల పాటు మభ్యపెట్టి కూలిపోయే ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు. సాగునీరు కాలువలు కాలే. ఈరోజు మా ఆలేరు భువనగిరిలో వస్తున్నాయంటే నీళ్లు ఏదన్నా తీసుకొస్తున్నామంటే అది కాళేశ్వరం నుంచి వస్తలేవు. మాకు వచ్చే నీళ్లు ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులకి వెళ్ళి వస్తున్నాయి. మేము చేసిన కాలువలు కూడా నీళ్ళు వచ్చేటి ప్రాణహిత చేవల్ల రాజశేఖర రెడ్డి గారు నాడు కాంగ్రెస్ చేసిన కాలువలకి వెళ్ళి వస్తున్నాయి. వాళ్ళు చేసింది లేదు, ఏం లేదు. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు ఈ కరువు కానీ ఏమన్నా ఎండిపోతున్నాయంటే వాళ్ళ నిర్వాహకం. ఈరోజు మేము మా ఎమ్మెల్యేలం గిట్లా మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇమీడియట్గా స్పందిస్తున్నారు. ఆలేరు వాగులో మొదటిసారిగా నీళ్లు, వాగుల ఎండాకాలంలో నీళ్లు పోయినాయి. ఈరోజు మా దగ్గర భువనగిరి మండలంలో దాదాపు 12 చెరువులు నింపే కార్యక్రమం చేస్తున్నాం. ఇంతవరకు నీళ్ళు రాలే. అక్కడ వడపర్తి దిక్కు కానీ ఇటు సైడు భువనగిరి 3 దిక్కుల 6 చెరువులు ఒక్కొక్క దిక్కు నింపే కార్యక్రమం చేస్తున్నాం. అన్ని విధాలా బాగా జరుగుతుంది. కాకపోతే ప్రజలల్లో ఒక అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. సాగునీరు కాలువలకు కూడా నిధులు శాంక్షన్ చేసుకున్నాం, అంతా పద్ధతిగానే పోతుంది. కాకపోతే సరే ఒక్కొక్కసారి మన కరువులు మరి వానలు ఒకసారి కొన్ని ప్రాంతాల పడనప్పుడు దగ్గర ఎండిపోయే పరిస్థితులు ఉంటాయి. బట్ ఏది ఉన్నా సమయానికి స్పందిస్తున్నాం. మా మంత్రి గారు స్పందిస్తున్నారు, మన జిల్లా మంత్రి. మరి నీళ్లు ఇమీడియట్గా అడగంగానే కూడా మల్లన్న సాగర్ నుంచి కానీ అక్కడి నుంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశారు. మేము కూడా మరి ఆ కాలువలెంబడి తిరుగుతూ రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మీరు కూడా చూడొచ్చు, మొన్న మీడియాలో కానీ ఎక్కడ కానీ ఇవన్నీ చేస్తున్నాం. ప్రజలు హర్షిస్తున్నారు, అంతా బాగానే జరుగుతాం. అదేవిధంగా నకరికల్ ఎమ్మెల్యే ఉన్నారు. జిల్లాలో చూసినట్లయితే పూర్తిగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరువు అని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు రాజకీయంగా ఆయన స్ట్రీమ్ లైన్ కావటం కోసం చేస్తున్నటువంటి అబద్ధపు అసత్యపు ఆరోపణలు తప్ప కాలం తెచ్చిన కరువు ఉంటుంది తప్ప రాజకీయ నాయకులు తెచ్చిన కరువు ఎక్కడ ఉండదు. కాబట్టి కాలం తెచ్చినటువంటి కరువును పట్టుకొని అది రాజకీయాలకు రుద్దటం అంటేనే ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనం తప్ప ఇంకోట్లేదు. అదేవిధంగా ఇక ఈ నెల 12 నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇంతకాలం పాటు కూడా అసెంబ్లీకి రాలేదు, కానీ ఇక బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ అడుగు పెట్టబోతున్నారు. కాంగ్రెస్ అంతు చూస్తాను కూడా నిన్న మొత్తం కూడా అంతా వారితో సమావేశమైన. ఏమైనా భూకంపం వస్తుంది ఆయన అడుగు పెడితే? ఎవరైనా అసెంబ్లీకి వచ్చేటప్పుడు అడుగు పెట్టే రావాలి, చేతులు పెట్టే వాళ్ళు రారు. కాబట్టి ఆయన వస్తే భూకంపం రాదు, ఆయన వస్తే ఉన్న అసెంబ్లీ కింది మీది కాదు. ఆయన రావాలనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ రంగంలో ఎట్లా విధ్వంసం చేసిండు, ఈ రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి నష్టం చేసినటువంటి మొదటి ముద్దాయి కేసీఆర్. కాబట్టి ఆయన అసెంబ్లీకి వస్తేనే ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో మా మంత్రులు మా ముఖ్యమంత్రి అన్నారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాల్సినటువంటి బాధ్యత ఉంది. అసెంబ్లీలోకి రాకుండా ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నావు, అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చేసి ఈ రాష్ట్రానికి నువ్వు ఏం చేసినావు, ఎట్లా చేసినావు చెప్పు, ప్రజలు వాస్తవాలు గమనిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గం చాలా సందర్భాల్లో కోరుకోరు. ఆయన వస్తే మంచిదని మేము కూడా భావిస్తున్నాం.
చూడండి, పూర్తిగా ఈ 14 నెలల కాలంలోనే కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. రేపు 12న బడ్జెట్ సమావేశాల్లో మొత్తం కూడా వారంతా మీపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు దాడి ఏం చేస్తారు? ప్రజలే వాళ్ళని ఇంటికి పంపి కూర్చోబెట్టినాక దాడి ఉంటుంది. మేము 14 నెలల్లో మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఇలా ప్రజాపాలన ఇస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన నిర్వహిస్తున్నాం. ఇలా ఏ గ్రామం పోయినా మేము ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. ఇప్పుడే మా మంత్రివారు, మా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పిండు 3500 ఇండ్లు రేపటి నుంచి ముగ్గు పోసేసి ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం. 10 ఏళ్లలో వారు ఏ గ్రామంలో ఇల్లు కట్టలేదు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇదన్నారు అదన్నారు. మేము వచ్చినటువంటి సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వబోతున్నాం. మొన్న పైలట్ ప్రాజెక్ట్ కింద చేసినాం. రేపటి నుంచి ప్రతి గ్రామంలో కనీసం 20-30 నుంచి ఇందిరం ఇల్లు ఇవ్వబోతున్నాం. అది మా ప్రజాపాలన. మా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసింది. 2 లక్షల రుణమాఫీ అంటే 25 లక్షల మందికి 21,000 కోట్లతో రుణమాఫీ చేసినాం. ఇవాళ మేము రైతు భరోసా ఇస్తున్నాం. ఎన్నో రకాల సంక్షేమాలు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటుంటే మీకు ప్రజలు తిరస్కరించినా ఇంకా మళ్ళీ ఏదో ముసరికాన్ని నీరు కాచుకుంటూ ఏదో కాలం తెచ్చిన కరువుకు మేమేమి తెచ్చినట్టుగా మీరు గతంలో ప్రాజెక్టులు కట్టినా కానీ ఏ గ్రామాన్ని నీళ్ళు ఇచ్చారు? మేము నీళ్ళు ఇస్తుంటే ఇలా చూసి ఓర్వలేక దాన్ని కూడా అసత్య ప్రచారం చేసి వాళ్ళ పింక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారు. అయినా ప్రజలు మమ్మల్ని విశ్వసించరు. మాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. మేము 5 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజాపాలన, రైతులకు పెద్దపీట వేసి మా బడ్జెట్లో 50% రైతులకు ఇస్తున్నాం. ఇది రైతుల మీద చిత్తశుద్ధితోటి నువ్వు రైతు రుణమాఫీ కనీసం 10 ఏళ్లలో ఎన్నడూ చేయనువి ఇవాళ మళ్ళీ రైతుల మీద ముసలి కన్ను కాస్తున్నాం. ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న డ్రామా. రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ఇస్తాం. 12 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో మేము కూడా ఆహ్వానిస్తున్నాం. కేసీఆర్ గత 10 ఏళ్లలో ఎంత విధ్వంసం చేసినావు, ఏ శాఖను ఎంత మిగినావు, ఏ శాఖలో ఎంత దోపిడీ చేసినావు, నిన్ను ఎండగట్టడం కోసమే కానీ నేను రమ్మంటున్నాము. ఇలా నువ్వు 15 నెలల్లో ఫామ్ హౌస్లో పడుకొని నేను వస్తా, ఏదో భూకంపం వస్తుంది, నేను వచ్చేస్తా, ఏం చేస్తావు? నువ్వేగా విధ్వంసం చేసింది. నువ్వు చేసిన అప్పులను, నువ్వు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా మేము సర్దిద్దుకుంటూ ప్రజాపాలన చేస్తాం. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రజాపాలన సజావుగా జరుగుతుంది. రైట్, చూడొచ్చు, పూర్తిగా వేసవిని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా మంత్రులంతా కూడా సమావేశం కావడం జరిగింది. మంచినీటి ఇబ్బంది విషయంలో కానీ అదేవిధంగా విద్యుత్ విషయంలో కానీ ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అధికారులతో పాటు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఫీల్డ్ విజిట్ చేయాలని కూడా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పడం జరిగింది. రవితో బిగ్ టీవీ, నల్గొండ.